హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఓజీ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే ఇంకా ఈ రోజు నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో బాక్స్ ఆఫీస్ పడితే అయితే ఈ మూవీ అయితే హిట్ అయితే అయింది. ఫ్యాన్స్కి కూడా చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసా అనేది అనిపించింది. కల్ట్ ఫ్యాన్స్కి అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా రోజుల తర్వాత అయితే హిట్ పడింది ఈ మూవీతో. సో ఇప్పుడైతే ఇంకా ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, కొత్త సీన్స్ ఏమైనా యాడ్ చేసినరా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేసి వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోని షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఓజీ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకైతే ర్యాంప్ అనిపించింది. సో కొన్ని అయితే మైనస్ పాయింట్స్ ఉన్నాయి, అదే కూడా ఫస్ట్ మైనస్ పాయింట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్లో కొద్దిగా అయితే స్లోగా అనిపించింది మూవీ. లైట్గా అక్కడక్కడ లిప్ సింగ్ కూడా అయితే సరిగ్గా కాల, అది కూడా అర్థమవుతుంది. సో అవే ఇంకా ఈ మూవీలో నాకు అనిపించినవి. ఇంకా అంతకుమించి ఇంకా పెద్దగా మైనస్ అనిపించిన పాయింట్స్ కూడా అయితే ఏమీ లేవు మూవీలో. సో అందరూ అయితే బాగానే చూడొచ్చు. ఫ్యాన్స్కి అయితే మూవీ అయితే తప్పకుండా నచ్చేస్తుంది. ఇంకా ఫ్యాన్స్ ఆల్మోస్ట్ అందరూ థియేటర్లోనే చూసుకుంటారు. ఇంకా నెట్ఫ్లిక్స్లో కొంతమంది రీషూట్స్ కోసం, అంటే రీషార్ట్లు ఏమైనా యాడ్ చేసిన వాటి కోసం వస్తారు కదా. సో వాళ్ళకైతే మాత్రం పెద్దగా షార్ట్లు అయితే ఏమీ అయితే యాడ్ చేయలేదు. ఒక సాంగ్కి అదే ఆల్రెడీ థియేటర్లోనే యాడ్ చేసిండ్రు. అది తప్పించి అసలు ఏమీ అయితే లేదు ఈ దీంట్లో. ఓటీటీలో అదే మూవీ థియేటర్లో ఎలా వచ్చిందో సేమ్ ఓటీటీలో కూడా అదే రేంజ్లో ఉంది. అంతకుమించి పెద్దగా చేంజెస్ అయితే ఏమీ చేయలేదు అసలు మూవీలో అయితే. ఇంకా నాకైతే చూస్తున్నంత సేపు అయితే మూవీ అయితే ర్యాంప్ అనిపించింది. మెయిన్గా ఆ టైటిల్ కార్డు, ఇంకా ఎంట్రీ సీన్, ఇంక ఇవి అయితే సూపర్ అనిపించింది. ఆ ఇంటర్వెల్స్ బ్లాక్ అయితే ఇంకా ర్యాంపేజ్ అసలు. ఇంకా మూవీలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే ర్యాంప్ ఉన్నాయి. ఇంకా ఫైట్ సీన్స్ కూడా అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు లుక్స్ చెప్పచ్చు, అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. సుజిత్ గారు అయితే చాలా బాగా అయితే డీల్ చేశారు మూవీని. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు అయితే అసలు అల్లాడిచ్చేసిండ్రు. అందరికీ తెలిసింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకైతే సూపర్గా అనిపించింది. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంది. అంటే ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్తో అయితే వాడిండు. అంటే ఒక దిక్కున వాడింది, ఇంకో దిక్కున వల్ల ఒక హంగ్రీ చింత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటే ఎక్కువగా అయితే రిపీట్ అయింది. అది కూడా అయితే డిఫరెంట్ ట్యూన్స్ అయితే ప్లే చేసిండ్రు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ర్యాంప్ అసలు మూవీ అయితే. థియేటర్లో కానీ ఈ మూవీని కానీ మిస్ అయితే ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి అయితే విజిట్ చేయండి. మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాన్స్ అయితే తప్పకుండా అయితే చూడండి. అంటే ఎవరైనా చూడకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం తప్పకుండా చూడండి. మూవీ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఇంకా ఇది ఇంకా ఓజీ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకా ఓజీ మూవీ మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసుకొని ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీరు అయితే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.